శ్రీ కర్మణ్ఘాట్ ధ్యాన ఆంజనేయ స్వామి దేవాలయం హైదరాబాదులో గల ప్రాచీన ఆలయంలో ఒకటిగా చెప్పబడుతుంది. సుమారు క్రీస్తుశకం 1143 శతాబ్దాల క్రితం గోల్కొండను ఏలిన రెండవ రాజు ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టుగా చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్గా పిలిచే ప్రాంతం అప్పట్లో దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ కాలంలో పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుడు ఒకరోజు వేటకు వెళ్లాడు. వేటలో అలసిపోయిన రాజు ఒక విశాలమైన చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా అడవిలో అకస్మాత్తుగా ఒక మధురమైన స్వరం వినిపించింది. శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్. ఆ నామస్మరణ రాజు మనస్సును కదిలించింది. ఆ స్వరం వెనక ఏముందో తెలుసుకోవాలనే తపనతో రాజు అడవిలోకి అడుగులు వేశాడు. కొద్ది దూరం వెళ్లగానే చెట్ల మధ్య ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిచ్చింది. గుడిలేదు, పూజలు లేవు, కాని ఆ ప్రదేశమంతా ఒక అదృశ్య శక్తితో నిండిపోయినట్టు అనిపించింది. ఆ రాత్రి రాజుకి ఒక దివ్యస్వప్నం కలిగింది. కలలో హనుమంతుడు ప్రత్యక్షమై, ఇది నా స్థలం, భక్తుల కోసం ఇక్కడ నా ఆలయం నిలవాలి అని ఆజ్ఞాపించాడు. ఉదయం లేచిన రాజు ఆలస్యం చేయలేదు. ఆ పవిత్ర స్థలాన్ని శుభ్రం చేయించి ఆంజనేయస్వామికి ఆలయాన్ని నిర్మించాడు. అప్పటినుంచి ఆ ప్రాంతం కర్మలకు ఫలితం దక్కే స్థలంగా ప్రసిద్ధి చెందింది. అలా ఈ క్షేత్రానికి కర్మన్ ఘాట్ అనే నామం వచ్చింది. ఈరోజు కూడా భక్తితో వచ్చినవారి కష్టాలు తీరుస్తున్న జీవంత విశ్వాసమే కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం. ఒకప్పుడు ఔరంగజేబు ఈ హనుమాన్ ఆలయాన్ని కూల్చాలని వేలమంది సైనికులను పంపించాడు. కాని ఆలయానికి దగ్గరగా రాగానే ఎవరికీ కనిపించని శక్తి వారిని ఒక్క అడుగు కూడా ముందుకు సాగనివ్వలేదు. సైన్యం విఫలమైంది. అప్పుడు ఔరంగజేబు స్వయంగా అక్కడికి వచ్చాడు. అంతే, ఆకాశం నుంచే ఒక గంభీర స్వరం వినిపించింది. ధైర్యముంటే కర్మన్ ఘాటు లోపలికిరా. ఆ స్వరం హనుమంతునిదేనని నమ్ముతారు. ఆ ఒక్క మాటతోనే ఔరంగజేబు భయంతో వణికిపోయి తన సైన్యంతో కలిసి అక్కడినుంచి పారిపోయాడు. అప్పటినుంచే ఈ ఆలయం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు కూడా ఇది హనుమంతుని శక్తికి, భక్తుల అచంచల విశ్వాసానికి జీవంత సాక్ష్యంగా నిలుస్తోంది. కమెంట్లో జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం అని తప్పక రాయండి.